పెరిగిన భక్తుల రద్దీ. నీలోఫర్లో చిన్నారికి కరోనా ఆక్సిజన్ సహాయంతో చికిత్స. తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ. గద్వాల్ ప్రభుత్వ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు. ఘనంగా అక్షర ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇళ్ల నుండి బయటికి వెళ్లాలంటే చలిజనం ఉనికిపోతున్నారు. ఉదయం మంచు కారణంగా రోడ్లు కనపడని స్థితిలో 9 గంటల తర్వాత వాహనాలు రోడ్లపై రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇక పలు జిల్లాల్లో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో ఏకంగా 6.6 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో మంచు కురవడం సాధారణం అయినప్పటికీ శీతల గాలులు ఈశాన్యం నుండి బలంగా వీస్తున్నాయి. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. గురువారం 59,868 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 23,935 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి నుండి ఆదాయం 4.91 కోట్లుగా లెక్క తేలింది. వైకుంఠ ఏకాదశి దృష్ట్యా ఇవాల్టి దర్శనానికి టోకన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. 4 నుండి 5 రోజుల క్రితం తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారిని వెంటిలేటర్ పై తీసుకొచ్చారు. చికిత్స మొదలుపెట్టిన అనంతరం అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిన్నారికి నీలోఫర్ ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కుదుట పడిందని, వెంటిలేటర్ ను తొలగించి ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందుతోందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 నుంచి జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుండి 9 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఈ సమయంలో పలు మార్గాల్లో మూసివేతలు, దారి మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ సూచించారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోసారి రాయితీలపై పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు పోలీస్ శాఖ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారట. గతేడాది కూడా పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించడంతో ఏకంగా 300 కోట్ల వరకు చలానాలు వసూలయ్యాయి. ఈ ఏడాది కూడా మరోసారి రాయితీలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందంటూ విపక్ష పార్టీ నేతలు తెలిపారు. పార్లమెంటు నుండి 146 మంది పార్లమెంటు సభ్యులను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. దీంతో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా కూటమి పిలుపు మేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇండియా కూటమి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఈ నెల 23న గాంధీ భవన్ లో జరగనుంది. సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. ఈ నెల 28న జరగనున్న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం, నాగ్పూర్ సభకు జన సమీకరణ తదితర అంశాలపై చర్చిస్తారు. పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు విక్రయించడం జరిగింది. తిరుపతిలోని 10 కౌంటర్ల దగ్గర ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయడం జరిగింది. 10 రోజులకు సంబంధించిన 4.25 లక్షల టోకెన్లను భక్తులకు కేటాయించడం జరిగింది.
టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత శ్రీవారి వైకుంఠ ద్వారాలను తెరవనున్న టీటీడీ జిల్లా కేంద్రంలోని గత 41 రోజుల దీక్ష కాలం పూర్తి చేసుకుని శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులోని బీజేపీ క్యాంపు కాలనీలో గల శ్రీ లక్ష్మీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం గోవిందరామస్వాములు మాలాధరణ దీక్ష స్వాములు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గురుస్వామి మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గోవింద స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మల్లక శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని యూబీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో భక్తులకు 4 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, మేనేజర్ గంగాధర్ శుక్రవారం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని యూబీఐ మల్లికల ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీటి అవసరాలకు 4 ట్యాంకర్ల ద్వారా వారం రోజుల పాటు నీటిని అందిస్తారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆవరణలో తాగునీటి ట్యాంకర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ గంగాధర్, అకౌంటెంట్ నాగేందర్, ఆర్డీఓ శివశంకర్, క్యాషియర్ అచ్యుత్, సిబ్బంది వెంకటమ్మ, రామాచారి, నాగరాజ్ తో పాటు నాయకులు మధుసూదన్ రెడ్డి, నాగేందర్, దామ రామకృష్ణ, చంద్రశేఖరరావు, దామ రామకృష్ణతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని స్వీట్ హోమ్ ఎక్స్పోను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యాపారస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టబోదంటూ వారు హామీ ఇచ్చారు. వ్యాపారస్తులంతా నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వ్యాపారం చేయాలని సూచించారు. రీజనల్ అరింగ్ రోడ్డు దగ్గర పరిశ్రమల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఫార్మసిటీకి బదులు ఐటీ కంపెనీలతో మెగా సిటీ నిర్మిస్తామన్నారు. అంతేకాదు మెగా సిటీకి మెట్రోను అనుసంధానిస్తామంటూ వారు హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ, 14 తులాల బంగారం, 1,50,000 నగదు అపహరించుకున్న దుండగులు. మార్నింగ్ హైదరాబాద్ పోవడం జరిగింది. మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉన్నందువల్ల, అలాగే మా పాపకు ఇలా బట్టలు తీసుకోవడానికి కూడా వెళ్ళాము. తిరిగి వచ్చేసరికి చూస్తే తాళాలు తెచ్చున్నాయి. అనుమానంతో లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూశాక అక్కడ మా బీరువాలో ఉన్న అమౌంట్ క్యాష్ నగలు అన్నీ మిస్సింగ్ అవుతున్నాయి. నగదు వచ్చేసి 1,00,000 పైన ఉంటుంది. 1,20,000, 1,30,000 చిల్లర. ఇంకా దాంతోపాటు అలాగే గోల్డ్ వచ్చేసి ఒక 14 తులాలు ఉంటుంది. కొన్ని డైమండ్ ఇయర్ పీసెస్, లాకెట్స్ ఉన్నాయి. ఇవి మిస్ అవ్వడం జరుగుతుంది. 14 తులాల పైన గోల్డ్, కొన్ని డైమండ్ కమ్మలు, లాకెట్స్ మిస్ అవుతున్నాయి. పోలీస్ రైల్వే స్టేషన్ తక్కువగా దొరుకుతారా లేదా అన్నట్టు రైల్వే స్టేషన్, ఎందుకంటే ట్రైన్ పోతుంది 4 గంటలకు. జోగులాంబ గద్వాల్ జిల్లా నియోజకవర్గం గట్టు మండల బుహేలగూడెం గ్రామ సర్పంచ్ భర్త వీరేష్ గౌడ్ గత వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. చికిత్స అనంతరం వారి స్వగృహానికి చేరుకున్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రావణ్ గౌడ్, గట్టు ఎంపీపీ జై విజయ్ కుమార్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండి కాసిం, మూకన్న, బోయ నాగరాజు, బడేసాబ్, కమ్మరి రఘు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపల్ జి వీరన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం హృదయరాజు హాజరై ఇందులో మొదట భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఎం హృదయరాజు మాట్లాడారు. డాక్టర్ శ్రీనివాస రామానుజన్ సేవలను గుర్తు చేశారు. క్రమశిక్షణ, ఏకాగ్రత, బాధ్యత వంటి జీవిత విలువలతో విజయం సాధించవచ్చన్నారు. మన అభిరుచులను గుర్తించి మరింతగా చదువుకుంటే విజయం సాధించవచ్చని వారు తెలిపారు.
నేటి యువ గణిత శాస్త్రజ్ఞులకు శ్రీనివాస్ రామానుజన్ ఒక స్ఫూర్తి అంటూ వారు అన్నారు. విద్యార్థులకు వారి జీవిత చరిత్ర గురించి తెలిపారు. గణితం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. నిత్య జీవితంలో గణిత ఉపయోగాలను గురించి విద్యార్థులకు తెలిపారు. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. శుక్రవారం టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను టీటీడీ అధికారులు క్యూ లైన్లలోకి అనుమతించలేదు. దీంతో ఏటీసీ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లు నిండిపోయి నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూ లైన్ చేరుకుంది. దీంతో వైకుంఠ ద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించి టోకెన్లు లేని వారిని దర్శనానికి టీటీడీ అధికారులు నిరాకరించారు. నేటి సర్వదర్శన టికెట్ల ఉన్న వారిని సాయంత్రం క్యూ లైన్లలోకి పంపిస్తామంటూ వారు తెలిపారు. రాష్ట్ర భూ హక్కు చట్టం 2023ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయవాడలోని జిల్లా కోర్టు వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చట్టం రూపొందించే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న అప్పిలేట్ అథారిటీ ఎవరనేది చట్టంలో స్పష్టంగా నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. జిల్లా కోర్టులో ప్రమేయం లేకుండా హైకోర్టులు కేసులను తీసుకోబోవని చెప్పారు. కానీ తాజా చట్టంలో అలాంటి వాటికి అవకాశం కల్పించడాన్ని న్యాయవాదులు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని బషీర్బాగ్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ లో గ్రాడ్యుయేషన్ డే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వినోదులు రేవంత్ కు స్వాగతం పలికారు. అనంతరం కాలేజీలో గడ్డం వెంకటస్వామి కాక విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శుక్రవారం గద్వాల్ పట్టణంలోని వేదవాణి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఓమేష్ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామానుజన్ గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. పాఠశాలలో గణితానికి సంబంధించిన అంశాలు అర్థమయ్యే విధంగా విద్యార్థులు కృత్యాలు తయారు చేసి ప్రదర్శించారు. కూడికలు తీసివేతలు సులభంగా అర్థమయ్యే రీతిలో చిన్న నాటిక ద్వారా వివరించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని శ్రీధర్ బాబు మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని చాంబర్లో కలిసిన ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యుడు సంపత్ కుమార్. ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శుక్రవారం అలంపూర్ నియోజకవర్గంలోని ఐజా మున్సిపాలిటీలో అక్షర ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ యు మహేందర్ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామానుజన్ గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యు మహేందర్ మాట్లాడారు. ప్రపంచం గర్వించదగ్గ అపార గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అంటూ వారు కొనియాడారు. వారు ప్రపంచానికి ఆల్జీబ్రా, నెంబర్ థియరీ, మాక్ థీటా ఫంక్షన్ మొదలగు వాటిని కనుగొని క్యాన్సర్ నివారణకు మందును కనుగొనుటకు దోహదం చేశారని విద్యార్థులకు తెలియజేశారు. శ్రీనివాస రామానుజన్ ప్రపంచం గర్వించదగ్గ మేధావి అని 15 ఏళ్ల వయసులోనే పెద్ద ప్రొఫెషనల్లకే సాధ్యం కాని ఆల్జీబ్రా, అనలైటికల్ జామెట్రీ సిద్ధాంతాలను ఎలాంటి పుస్తకాలు లేకుండా కనుగొన్నారని ప్రిన్సిపల్ యు మహేందర్ విద్యార్థులకు తెలిపారు. ఇప్పుడు జంతువుల ప్రాముఖ్యత, జంతువుల పెంపకంపై అవగాహన కల్పించడానికి పెటెక్స్ లాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మాదాపూర్ లోని హైటెక్స్ లో ఏర్పాటు చేసిన పెటెక్స్ ఇండియా కిడ్స్ ఫెయిర్ ను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి జూపల్లి ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన విభిన్న జాతులకు శునకాలు, అరుదైన పక్షులు ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాంటెడ్ ఎక్వేరియంలోని రకరకాల చేపల ప్రదర్శనను మంత్రి ఆసక్తిగా తిలకించారు. మెట్ల గ్రామం కొత్తకోట మండలం శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవానికి శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను సహన సురేష్ సహకారంతో
ఇవ్వడమైనది. ఈ సందర్భంగా శ్రీ కలియుగ వైకుంఠ హరిహర అయ్యప్ప క్షేత్రం నుండి స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుంత మోనికా మల్లేష్, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు మాట్లాడిన ప్రకారంగా నరువులో కార్యక్రమం చేసినాం. ప్రతి మండల హెడ్కార్లో ఒక 5 మందికి ఇచ్చి వెళ్తా ఉన్నాం. కొంత అటు ఇటుగా ఉండింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఇస్తారా ఇవ్వరా అని కొంత పాస్టర్లకు కానీ లేకుంటే క్రైస్తవ నా సోదరుల సోదరులందరూ కూడా ఉండింది. కానీ ప్రభుత్వం స్పష్టంగా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు పేదలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్నైనా గతంలో జరుగుతున్న కార్యక్రమాన్ని కంటే ఇంకా మంచిగా చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఎంచుకున్నారు. కాబట్టి ముందుగా అమర్చింత మండల టౌన్ ప్రజానికానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులకు, గ్రామ పెద్దలందరికీ కూడా మీరు పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మీ ఎమ్మెల్యేగా శ్రీహరి గారిని అదే మాదిరిగా 64 మంది ఎమ్మెల్యే గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ వంతు కృషి చేశారు. కాబట్టి మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పక్షాన పూర్తిగా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. పేద బీద మధ్యతరగతి తాడిత పీడిత ప్రజలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ నోట్లోకి 5,000 పోవాలని ఆలోచన చేసిన పార్టీ. అదే విషయాన్ని కూడా మనం ప్రతి గ్రామంలో తెలియజేసినాం. అది నమ్మి మనకందరికి ఓటేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న ముఖ్య నాయకుడు అన్నకు, నాగరాజన్నకు, అదే మాదిరిగా ఇక్కడ ఉన్న మండల నాయకత్వానికి, రెవెన్యూ సిబ్బందికి, ఎంఆర్ఓ గారికి, మిగతా అందరూ అఫీషియల్స్ కి, ప్రజా నాయకులకు అందరూ తెలియజేస్తా ఉన్నా. అల్టిమేట్ గా ఒకటే ఒక విషయం, ఇప్పటి నుంచి సంక్షేమ పథకాలు 100 రోజుల్లో ఏ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని మీ దగ్గర తీసుకొస్తా ఉన్నారో మరి ఏ కార్యాచరణ మీకు తెలిపి నాగరాజన్న గారి సమక్షంలో ఈ మండలంలో మీరు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇచ్చారో మీ అందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నా.
రేపు రాబోయే సంక్షేమ పథకాల్లో ప్రతి గ్రామంలో వెతికి ముఖ్యంగా వచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పార్టీలకు అతీతంగా గెలిపే వరకు పార్టీలు తర్వాత పేదోడే ముఖ్యం కాబట్టి ప్రతి పేదోనికి సంక్షేమ పథకం అందే విధంగా కార్యాచరణ ఏర్పాటు చేయాలని చెప్పేసి మండల నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకోసం అంటే ఒకవేళ నేను మీతో పాటు ఉండి ఈ కార్యక్రమాలు చేసే అవకాశం దొరికిన ప్రతిసారిలా రాత్రులకు పగలగా నేను మీతో ఖచ్చితంగా ఉంటా. మీ అందరి ఆశీర్వాదం వల్ల దేవుని ఆశీర్వాదం వల్ల మరొక అడుగు ముందుకు పోయే అవకాశం వస్తుంది కాబట్టి ఆ అవకాశంలో నేను ఒకవేళ హైదరాబాద్ లో దాంట్లో బిజీ అయితే కూడా మండలంలో ఉన్నటువంటి ప్రతి పేదోడు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఓటేసినందుకు ఈరోజు నా ఇంటి వరకు సంక్షేమ పథకం అందింది అనే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ప్రతి పేద వ్యక్తి పేద కుటుంబం ఆశీర్వాదం మనందరి మీద ఉండాలి, కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలి. మా దాంట్లో భాగంగానే నా క్రైస్తవ సోదరులందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా ఈ పంపిణీ చేస్తున్నటువంటి చిన్న కానుక ఇది గిఫ్ట్ కాదు. నేను ఇప్పుడే నర్వాల్లో చెప్పిన ఎంఆర్ఓ గారికి పేదోళ్ళకి ఇచ్చేది కాదు, ఎవరు కూడా చేసాపరు. ఇది ప్రభుత్వం ద్వారా చిరు కానుక. మీరు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీ ముఖాలలో కూడా నవ్వు చూడాలి. చాలా మంది పేదోళ్లకు ఒంటి పూట తినేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా మీ పండుగని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సజావుగా తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న డిప్యూటీ తహసీల్దార్ గారిని కోరుతా ఉన్నా, 100% క్రైస్తవ కుటుంబాలు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా అదే మాదిరిగా ఎస్సీ కుటుంబాలు మిగతా కుటుంబాలన్నీ కూడా రెడీగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో హరిబరిగా మనం పేదవాళ్ళని విస్మరిస్తే వాని అసురుసులు తగిలితే మనకు చెడ్డ పేరు వస్తుంది. మనం అట్లా చేయకూడదన్న విషయాన్ని మీ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాల్సిందిగా మీకు సూచనగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మీరు పంచమని చెప్పి అన్నానన్న లేదన్నా నేను ఉండాలని చెప్పిండు. అదృష్టానికి కూడా ఇవన్నీ రావడం జరిగింది. ఖచ్చితంగా మీ మధ్యలో ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను పార్టిసిపేషన్ చేపించేందుకు పిలిపించిన మండల నాయకత్వానికి అదే మాదిరిగా రెవెన్యూ సిబ్బందికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు వారి ద్వారా మీ అందరికి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ చెప్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. చూస్తున్నాం జోగులాంబ టీవీ ప్రదక్షిణ ప్రజల కోసం.